అందరూ నమస్కారం. ఈరోజు వెనకాల తమిళ చూడండి, పాతాళ భైరవిలో నేపాల్ మాంత్రికుడిని పెట్టారు. ఎందుకు పెట్టాను? అద్భుతం చేశాడు. ఎవరు? తోటరాముడు. ఎవరు ఇక్కడ తోటరాముడు? మన మోడీ. ఈ యూనస్ ఖాన్ ఎవడాడు మొన్నటి వరకు బంగ్లాదేశ్కి ఆపద్ధర్మ ప్రధానిగా ఎవడు ఉన్నాడు కదా, వాడు అన్నాడు ఇండియాలో ఆ బంగ్లాదేశ్ పక్కన ఉన్నటువంటి స్టేట్స్ 7 స్టేట్స్ అవుతున్నాయి, అన్ని ల్యాండ్ లాక్డ్ స్టేట్స్. అవి ఏదైనా మా బంగ్లాదేశ్ నుంచే పోవాలి ఒకవేళ సముద్రం నుంచి అన్నప్పుడు, లేదా మొత్తం తిరిగి రావాలి, సో అవి కూడా మా దాంట్లో కలుపుకుంటామని చెప్పేసి బిల్డప్ కొట్టారు. ఈరోజు బంగ్లాదేశ్ మొత్తం లాకే కూర్చుంది అక్కడ. ఈరోజు సువేంద్ర అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాక ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మానవీయ సర్కార ఒక పెద్దనండి, 98 సంవత్సరాలు. గతంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీతో కలిసి జమ్మూ అండ్ కాశ్మీర్ 1952లో ఆ జెండా ఎగురవేశారు. ఆ కేసు కూడా ఏమైనా జైల్లో ఉండొచ్చున్నారు. బీజేపీ కార్యకర్త 98 సంవత్సరాలు, ఆయనకి పాదాభివందనం చేస్తున్న మోడీ గారు అది చూసి అంతా కూడా సంతోషించారు. ఇది కదా పద్ధతి అంటే. ఇక సువేంద్ర అధికారి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అదే వేదిక మీద అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అండ్ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అండ్ సువేంద్ర అధికారి వీళ్ళని చూసి ఒకటే, దాదాపు భారతదేశంలో ఒక 1/3 అనుకోవచ్చా, లేదు 1/4 జనాభాకి వీళ్ళు ముగ్గురే సీఎంలు. 30 కోట్లు దాదాపు వచ్చేసి ఉత్తరప్రదేశ్లోనే ఉంటారు. ఈ పశ్చిమ బెంగాల్ వచ్చేసి ఎట్లయినా సరే 9 కోట్లు 8 కోట్లు చిల్లర ఉంటారు. ఆసాంలో వచ్చి ఒక 5 కోట్లు చిల్లర సరిపోతుంది కదా. 35 కోట్లు 40 కోట్లు ఎక్కడ వెళ్తున్నారు. అండ్ మోరోరు చాలా ఇంపార్టెంట్ కంట్రీస్ అవి, ఎస్పెషల్లీ పక్కన బంగ్లాదేశ్, పక్కన నేపాల్, ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే చాలా కీలకమైన అత్యధిక జనాభా గల దేశాలకు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమంత్రులు కదా, అద్భుతమైన పరిపాలన సాగిస్తున్నారు. తప్పు చేశాడా తాటతి సారేయటమే, హద్దులు దాటాడు ఎన్కౌంటర్, అండ్ గవర్నమెంట్ స్థలం అక్కడ వాళ్ళు కట్టడం ఉందా బుల్డోజర్. ఇలా సింపుల్ అండి. ఈరోజు ఎంత హ్యాపీగా ఉందంటే నాకు, బంగ్లాదేశ్ వణికిపోతుంది. ఏ రకంగా? చుట్టూతో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో బీజేపీనే ఉంది ఇప్పుడు. ఇక బంగ్లాదేశ్ ఉన్న ముస్లింలు ఇండియాకి రాలేరు అక్రమంగా, అండ్ ఇండియాలో అక్రమంగా ఇప్పుడు బంగ్లాదేశ్కి తోలేస్తారు. అండ్ ఓట్ల కోసం ముస్లింలని బుచ్చగించడాలు ఏమేమి ఉండవు. అలానే హిందువులు నెత్తిన పెట్టుకోరు, భారతీయులు అంతే ఎవరైనా కానీ. సో ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. 98 సంవత్సరాల బీజేపీ కార్యకర్తకి మోడీ పాదాబంధనం చేయటం, ఆ తర్వాత అస్సాం సీఎం, ఉత్తరప్రదేశ్ సీఎం, మన పశ్చిమ బెంగాల్ సీఎం ఒకే వేదిక మీద ఉండటం, అండ్ అదే వేదిక మీద నుంచి ప్రపంచానికి మెసేజ్ ఇవ్వటం. ఏ రకంగా? మా భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎంత గొప్పగా ఉండేదో చూడండి. బీజేపీ వాళ్ళు కార్యకర్త అన్నప్పుడు వాళ్ళు వయసుకు తగ్గట్టుగానే సీఎం అయినా పిఎం అయినా మర్యాద ఇస్తారు చూడండి అని. ప్రతిదీ కూడా అండి. ఈరోజు ఆయన యొక్క ప్రమాణ స్వీకారం నాకు చాలా చాలా బాగా నచ్చింది. బంగ్లాదేశ్ మాత్రం ఒక సింపుల్గా సుస్సు పోసుకుంటుంది, నోరెత్తలేరు. ఇంక వాళ్ళు ఏమాత్రం ఎక్స్ట్రా చేశారా, వాడికి లాక్ వేయటం కాదు, బంగ్లాదేశ్ని భారత్లో కలుపుకున్నా సరే ఆశ్చర్యం లేదు. కానీ మనకెందుకు ఆ దరిద్రం అంతా? ఆ జాతి మనకు వద్దు అసలు. మొత్తం పాకిస్తాన్ మొత్తం వర్స్ట్ అది. మన దేశ ముస్లింలు మన దేశంలో ఉన్నారు చాలు మనకి, ఇక పక్క దేశంలో మనకు వద్దు, ఆ దరిద్రం మనకు వద్దు. బట్ బంగ్లాదేశ్ మాత్రం అల్లల్లాడిపోతుంది ఇప్పుడు. చుట్టూతో బీజేపీ రాష్ట్రాలే. ఎక్కడ ఏ చిన్న ఈ తేడా చేసిన బంగ్లాదేశ్కి చుక్కలు కనపడతాం ఖాయం.